హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి చేరిన కొద్ది రోజులకే వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు నలుగురు మల్లికార్జున పరశురాం, రహ్మద్ బి నాగమనులు సొంత గూటికి చేరుకున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వార్డు అభివృద్ధి కోసం టీడీపీలోకి వెళ్లామని, కానీ వారు తమ వార్డులను పట్టించుకోకపోవడంతో తాము తిరిగి సొంత గూటికి చేరుకున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారము. అలాగే 34వ వార్డు ప్రజలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మేము పార్టీ మారడం కారణమే ప్రజలకు మంచి చేయాలని ఒక కారణం వల్ల మనం పార్టీగా మారడం జరిగింది. ఇప్పటికీ 5 నెలలుగా అయిన కాబట్టి ఏం పని జరగలేదు ఉద్దేశంతో తిరిగి మా గుర్తుకి మేము చేరడం జరిగింది. మా ఫ్యామిలీ ఆ పార్టీ మాకు గుర్తించిందో ఆ పార్టీకే రావడం జరిగింది. దీనివల్ల ఎవరికైనా బాధ కలిగించేటట్లా మేము చేసింటే మాకు క్షమించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని అవాంతర కారణాల వల్ల అభివృద్ధి లేదు మా వార్డులో. దానివల్ల కొత్త ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినందువల్ల అది అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకంతో మేము ఆ పార్టీలో చేరడం జరిగింది. బాలకృష్ణ గారి సమక్షం మాకు చెప్పినట్టుగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పినట్టుగా ఇంతవరకు ఎలాంటి మాకే సూచనలు కానీ నమ్మకం కానీ ఏర్పడలేదు. అందువల్ల మేము ఒరిజినల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పార్టీ గుర్తు మీద గెలిచినాం కాబట్టి కౌన్సిలర్గా మా పార్టీ మీద మరింత నమ్మకం ఏర్పడింది. కారణం ఏమిటంటే మేము చేరిన 3 నెలలైంది, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాకు సముచితమైన మర్యాదలు కానీ జరగలేదు. అందువల్ల